హలో అందరికి. ఈరోజు మా చిన్నోనికి హెయిర్ కట్ చేపియాలని వచ్చినాం. ఇదే ఫస్ట్ టైం చిన్నోనికి హెయిర్ కట్ చేయించడం. 2 మంత్స్ నుంచి అయితే అనుకుంటున్నాం చేయించాలని. కానీ ఏడుస్తాడేమో, ఉంటాడో లేదో అన్న భయంతో చేయించలే. పాపం ఎట్లుంటాడో ఏందో అని. కప్పు కూడా వస్తాడు చూడగా అతను చూడు చూడగా కూర్చో 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 నీకు చూద్దాం రాబు చూద్దాం నీకు ఏం కాలేదు. ఎక్కువ కూర్చుంటాడా ఎక్కువ కూర్చోవాలి హెయిర్ ఎక్కువ పెరిగేసింది. ఇక చిరాకు పెట్టుకుంటుండు అని ఏడ్చినా సరే చేపిద్దామని ఫిక్స్ అయినాం. ఇక ఫస్ట్ లోపలికి వెళ్ళగానే షాక్ అయిండు. కొత్తగా ఉంది ప్లేస్, ఎక్కడికి తీసుకొచ్చారబ్బా వీళ్ళు నన్ను అనుకున్నాడు. ఇంటి దగ్గరనే ఉన్న షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. తెలిసినన్ననే కొంచెం ఆడించుకుంటూ చేస్తాడు ఆయన అయితే. మేము లోపలికి వెళ్ళే వరకే కస్టమర్స్ ఉండే లోపల. ఇంకా వెయిట్ చేసినాం కాసేపు. అప్పుడు ఆడుకున్నాడు చిన్నోడు మంచిగానే. బాగానే ఆడుకుంటుండు అనిపించింది, కానీ ఎంత ఏడుస్తాడో అని భయం అయింది. ఒక్క ప్లేస్ లో అస్సలు ఉండలేడు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. చేతిలో మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి, ఆడుకునేదైనా ఏదైనా. కానీ పిల్లలు అల్లరి చేస్తేనే మంచిగా అనిపిస్తుంది, ముద్దుగా అనిపిస్తుంది కదా. ఫస్ట్ చైర్లో ఒక్కడ బాగానే కూర్చున్నాడు. కూర్చోబెట్టంగానే అబ్బో మంచిగా కూర్చుంటున్నాడు కదా అనుకున్నాం. కానీ వాటర్ స్ప్రే చేసే వరకు ఏడ్చిండిగా స్టార్ట్ చేసిండు. మళ్ళీ వాళ్ళ డాడీ ఎత్తుకొని పైన కూర్చొని పెట్టుకుంటే అప్పుడు సైలెంట్గా ఉన్నాడు. అది ట్రిమ్మర్ సౌండ్ వస్తుంది కదా, అందుకు సైలెంట్గా ఉన్నాడు. ఏమో వేస్తుర్రు నాకు అని మంచిగా సైలెంట్ కూర్చున్నాడు. ఇన్ని రోజులు ఏడుస్తాడేమో అని భయంతో తీసుకురాలే. ఇంత సైలెంట్గా ఉంటాడని తెలిస్తే ఎప్పుడో చేపించేటోళ్ళు. మా వాడు ఇంత సైలెంట్గా ఉంటే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. అదే 90s కిడ్స్ లో ఒక సాంగ్ ఉంటది చూడండి, సాంప్రదాయనే శుద్ధ పూసని అని. అంత సైలెంట్ కూర్చున్నాడు, అమాయకంగా ఏం తెలియనట్టు. ఆ షాప్ అని అంటుండు, ఏడుస్తాడేమో అనుకున్నా. బాగానే కూర్చున్నాడు కదా. వేరే వేరే పిల్లలైతే ఏడుస్తారు బాగా, మీ బాబు మంచి కూర్చున్నాడు సైలెంట్ గా, ఏం సతాయిస్తలేడు అని అన్నాడు. మంచిగా మసాజ్ చేస్తున్నట్టు అనిపిస్తుందేమో, నిద్ర వస్తుంది ఏమో చిన్నోనికి, కళ్ళు మూసుకోపోతున్నాయి. అట్లనే సైలెంట్ కూర్చున్నాడు. దగ్గరికి వచ్చి ఇంకేడవద్దు డాడాగో అక్కడ నీకు మిషన్ చూపిస్తా పట్టు, మిషన్ చూపిస్తా పట్టు. ఏమన్నా ఇయ్యన్నా నీకు? నిద్ర వస్తుంది ఇక ఏడవడం స్టార్ట్ చేసిండు. నిద్ర వస్తే మాత్రం అస్సలు ఆగలేడు. ఆకలికైనా ఆగుతాడేమో కానీ నిద్ర వస్తే మాత్రం అస్సలు ఆగలేడు. ఏడవడం స్టార్ట్ చేస్తే ఆపరు పిల్లలు. ఇంకా అన్న ఇంకా పాపం ఫాస్ట్ ఫాస్ట్ చేసేసిండు. కానీ అందరితో కంపేర్ చేస్తే మా చిన్నోడు ఇంకా బెటర్ అనే చెప్పాలి. చాలా సైలెంట్ కూర్చున్నాడు. నిజంగా ఎంత ఏడుస్తాడో అనుకున్నాం. నిద్ర వస్తుంది ఇక మా చిన్నోనికి, ఏడుస్తూనే ఉన్నాడు. లాస్ట్కి అయిపోయే మూమెంట్లో నిద్ర వస్తుంది. 1 year అన్న అయిపోయింది బెట, పోదాం ఇక. ఏడవద్దు నన్ను. ఏడు ఏడు అనుకో టీ షర్ట్